ఐటీ చదువుతారు, విదేశాలకు వెళ్తారు, అక్కడ కూలీ పనులు చేస్తూ ఉంటారు. ఇది మన వాళ్ళ గురించి త్రిదండి చిన్నజీఆర్ స్వామి గారు చెప్పినటువంటి మాట. ఎక్కడ చెప్పారు? విజయవాడలో హనుమత్ దీక్షా పీఠం అనేటువంటి దగ్గర హనుమత్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయ పునఃప్రతిష్ఠ సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్స్. విదేశాలకు వెళ్ళొద్దు, ఇక్కడ చదివి ఇక్కడే సేవ చేయండి భారతదేశానికి అని చెప్పి ఆయన చెప్తూ రామాయణాన్ని ఉటంకించారు. సుమిత్ర ఏ విధంగా రాముడికి లక్ష్మణుని తోడు పంపించిందో, భరతుడికి శత్రుఘ్ని తోడు పంపించిందో ఇవన్నీ చెబుతూ భారత యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి, మీరు ఇక్కడే చదివి ఇక్కడే సేవ చేయండి, కానీ ఇక్కడ చదివి విదేశాలకు వెళ్ళి అక్కడ కూలీ పనులు చేస్తున్నారు అని చెప్పి త్రిదండి చిన్నజీఆర్ స్వామి గారు సెలవిచ్చారు. మరి ఆ స్వామీజీని మనం ఏమనాలి? ఆయన విదేశాలకు వెళ్తూ ఉంటారు, విదేశాల్లో తన శిష్యులు ఉన్నారని చెప్పి సగర్వంగా చెప్తూ ఉంటారు. దాదాపు అనేక సందర్భాల్లో ఆయన అమెరికా పర్యటనకు వెళ్ళారు. అమెరికాలో ఉండేటువంటి భక్తులు ఆయనకి నీరాజనాలు పలికారు. ఒక అమెరికానే కాదు, అనేక దేశాల్లో ఆయన భక్తులు ఉన్నారు. మరి ఆయన భక్తులు విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళి అక్కడ ఆతిథ్యం కూడా పొందారు అమెరికాకి. అమెరికా నుంచి తన పీఠానికి విరాళాలు కూడా సేకరించారని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. మరి ఇదే త్రిదండి చిన్నజీఆర్ స్వామి గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీరు కూలీ పనులు చేయడానికి అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అంటున్నారు. ఆడపోయి కూలీ పనులు చేయొద్దు, భారతదేశంలోనే ఉండండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సరిగ్గా 2 రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అదే చెప్పారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి నెలకొంది ప్రపంచవ్యాప్తంగా. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఉన్నాయి, యుద్ధం జరుగుతూ ఉంది. అది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు.